ఆల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. రీసెంట్గానే నేను మా విలేజ్కి అయితే వచ్చాను. సో ఈరోజు మా వదిన వాళ్ళ బర్త్డే, అందుకని ఈరోజు గాయత్రీదేవి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే పూజ అవన్నీ చేస్తారు. ఏం చేస్తారు, ఏమేమి పూజ సంస్కారాలు చేస్తారు ఇక్కడ. అంటే ఎవరి బర్త్డేకి కానీ లేదా పెళ్లి రోజుకి కానీ లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ సంస్కారాలు చేస్తారు. అంటే మంచి బుద్ధులు, మంచిగా ఉండాలి మన లైఫ్ అనేది ఒక చిన్న ప్రేయర్ లాంటిది అనమాట. మంచిగా చేస్తారు, చాలా బాగుంటుంది. లాస్ట్లో ఆశీర్వచనాలు ఇస్తారు, అదైతే ఎక్సలెంట్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇవన్నీ కూడా వీడియోలో అయితే షేర్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ టెంపుల్ అయితే మాత్రం ఎర్రవంతెన దగ్గర ఉంటది, పక్కన చాలా మంది తెలియదు. ఇదైతే ఎర్రవంతెన పక్కనే ఉంటది. ఎవరైనా సరే అమలాపురంలో ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. దసరా టైంలో మాత్రం చాలా చాలా బాగా చేస్తారు పూజలు. ఈ రోజు అయితే బర్త్డే ఇక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే అసలు టెంపుల్ ఎలా ఉంది అనేది చూద్దాము. ఇదైతే ఎర్రవంతెన బ్రిడ్జ్, దాని పక్కనే టెంపుల్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇందులోనే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఆంజనేయ స్వామి టెంపుల్, దత్తాత్రేయ టెంపుల్, అండ్ పైన అయితే మనకి గాయత్రీదేవి టెంపుల్ అయితే ఉంటాయి. సో ఇవైతే చూద్దాం. ఇవైతే ఆంజనేయ స్వామి టెంపుల్ చూసాం కదా, నెక్స్ట్ దత్తాత్రేయ స్వామి టెంపుల్, అది కూడా చూసేద్దాం రండి. అయితే మేడి చెట్టు, సో కాయలు ఉన్నాయేమో చూద్దాము. మీలో ఎంతమందికి తెలుసు మేడి పండు? పండిందా? అంజీర్ ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా ప్లాంట్, ఇది ఒరిజినల్ అన్నమాట. అంజీర్లో ఇది పిగ్లో ఇది ఒరిజినల్. దీని నుంచి గ్రాఫ్టెడ్ వెరైటీస్ అన్ని కూడా మనం పెంచుకునే అనమాట. ఇది కూడా ఎడిబులే, తినొచ్చు, చాలా మంచిది. బట్ ఇందులో కొంచెం పురుగులు ఉంటాయని అంటారు. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, బట్ పురుగులు లేవు ఇప్పుడు. సో ఇలా లేనిది అయితే పురుగులుంటే ఓపెన్ చేయగానే ఎగురుతాయి. ఇది తింటారు యాక్చువల్లీ, తెలుసా? యూ వాంట్ టు టేస్ట్ ఇట్? టేస్ట్ చేయరా? బాగుంటది, చాలా స్వీట్, సేమ్ ఫిగ్ తిన్నట్టు ఉంటుంది. మనం తినేవాళ్ళం చిన్నప్పటి నుంచి. హోమం చేస్తారు. మా మ్యారేజ్ టైంలో కూడా ఇక్కడే హోమం చేయించుకున్నాము. చాలా బాగా చేస్తారు, డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా చేసేదానికన్నా ఇక్కడ చేసేది అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రతిదీ క్లియర్గా చెప్తారు. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు అయితే చాలా కొత్తగా అనిపించింది. ఇప్పుడైతే చాలాసార్లు చూసాను కాబట్టి అలవాటు అయిపోయింది. సో ఇక్కడైతే హోమం చేస్తారు. ఎవరైనా చేయించుకోవచ్చు కదా? ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయించుకోవచ్చు. వచ్చి ఇక్కడ ముందు వచ్చి చెప్పాలంటే అంతే చేస్తాను. అప్పటికప్పుడైనా పర్లేదు, ఎర్లీ మార్నింగ్ వస్తే కంపల్సరీ హోమంలో కూర్చోవచ్చు. సో మార్నింగ్ వస్తే కూర్చోవచ్చు. ఎవరైనా చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి కూర్చున్న వాళ్ళ చేతి కూడా చేయిస్తారు. అలా నేను చాలాసార్లు చేస్తాను ఆల్రెడీ. సో ఆల్రెడీ పాతం చేసింది. సో ఇది మా గురుగారి సమాధి. సో ఈయనే ఇదంతా కూడా డెవలప్ చేయించారనమాట. మా చిన్నప్పటి నుంచి ఉన్నారు, ఈయన ఇక్కడే ఉండేవారు. సో చాలా అంటే మాకు భగవద్గీత, వేదాల గురించి, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ కానీ నేర్పించడం కానీ అన్నీ మాకు తెలిసింది ఈయన వల్లనే అనమాట. గాయత్రీదేవి టెంపుల్ అయితే పైన ఉంటుంది. సో ఇక్కడైతే మేము టెంపుల్ పైకి అయితే వెళ్తున్నాం. సో ఇదే పైన గాయత్రీదేవి టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. మెయిన్గా దసరా టైంలో అయితే మాత్రం ఎక్కువ పూజలు చేస్తారు. నా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఒకసారి వచ్చి చేశాను, మళ్ళీ రావడానికి అవ్వలేదు. చుట్టూరు అయితే 24 దేవతలు ఉంటారు అమ్మవారిలో. 24 రూపాలు ఉంటాయన్నమాట ఇక్కడ. ఇటు 12 అటు 12 ఉంటారు. బర్త్డే అండ్ అక్షరాభ్యాసం కొంచెం డిఫరెంట్గా చేస్తారు. ఇప్పుడు మా సన్నీ గారి బర్త్డే కాబట్టి ఇక్కడైతే పూజ అవన్నీ చేస్తాము. అది ఎలా చేస్తాము అనేది చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. సో ఇక్కడైతే టెంపుల్ క్లోజ్ చేస్తుంది లోపల, తర్వాత విగ్రహాన్ని అయితే చూపిస్తాను. ఇంకా పూజకి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. ఆ రోజు అయితే చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది. సో మెల్లగా ఏదో ఒకలా వచ్చేసాము, ఫుల్గా తడుచుకుంటూ. మా వాడికి అయితే ఆల్మోస్ట్ కోల్డ్ అయితే వచ్చింది, పిల్లలందరికీ. ఇంకా అంత పెద్ద వర్షము. ఇదే విగ్రహం అయితే చాలా బాగుంటుంది, చూడడానికి మంచి కలగా అనిపిస్తుంది. ఇంకా పూజకి అంతా రెడీ చేసిన తర్వాత మేము కూడా చేస్తున్నాము. మా వాడు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడని ఇంకా నేను కూడా కూర్చొని పూజ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మా వాడి బర్త్డేకి కూడా చేద్దాం అనుకుంటాం, కానీ మేము బర్త్డే టైంకి వెళ్ళడానికి అస్సలు అవ్వదు. పొంగల్కి వస్తాం కాబట్టి ఇంకా బర్త్డేకి అయితే రాము. ఇంకా అందుకని మా వాడి చేతి కూడా పూజ అయితే చేయించేసాము. ఇక్కడ లాస్ట్లో ఇలాగ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు. ఎంత బాగుంటుందో అసలు, చాలా డిఫరెంట్గా అనిపించేది నాకు ఫస్ట్లో. ఇప్పుడైతే చాలాసార్లు చేయించుకున్నాను అలాగా. సో నేను కూడా కంపల్సరీ కూర్చుంటాను ఉన్నప్పుడల్లా, బాగుంటుంది అలాగా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటే. ఇంకా ఫైనల్గా అందరూ ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదో ఉన్నట్టుంది, అందులో అయితే పోస్ట్ చేస్తారు ఇవన్నీ.
ఇక్కడ పూజ అవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం నార్మల్ టెంపుల్లో చేయించుకునే దానికి గాయత్రీదేవి టెంపుల్లో పూజకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ టైం చేయించుకునే వాళ్ళకైతే కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ దసరా టైంలో అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. టెంపుల్ ఖాళీ ఉండదు, చాలామంది వచ్చి చేయించుకుంటూ ఉంటారు. నేను కూడా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే పూజ చేయించుకున్నాను. మళ్ళీ ఎప్పుడు దసరా టైంలో వెళ్ళలేదు. సో ఇంకోసారి ఎప్పుడైనా కుదిరితే మంచిగా దసరా టైంలో వెళ్ళాలి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ అన్నప్రసాదం కూడా పెడతారు. డైలీ వచ్చి తింటారు చాలామంది. ఇక్కడ పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో డైలీ అందరికైతే పెడతారు. ఆ రోజు బర్త్డే కాబట్టి మా అత్తయ్య గారు ఇంటి దగ్గర అన్నీ వండేసి తీసుకొచ్చారు. ఇక్కడైతే ఇంకా వడ్డించేస్తున్నాము. ఇక్కడ కూడా డైలీ చేయిస్తారు కదా, ఎవరిదైనా బర్త్డే అవి ఉంటే ఎవరైనా వాళ్ళు మనీ ఇస్తే వాళ్ళ పేరు మీద ఆ రోజు ఒక్కరోజు పెడుతూ ఉంటారు. ఇంక ఇక్కడైతే సాంబార్, 2 కర్రీస్, బిర్యానీ చేశారు. క్యాప్సికమ్ కర్రీ అండ్ స్వీట్, నాకు కూడా గుర్తులేదు. క్యాప్సికమ్ కర్రీ అండ్ స్వీట్ చేశారన్నమాట. ఇంకా కాసేపు అక్కడే వడ్డించాము. దాని తర్వాత ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోతే ఎవరికైనా కావాలంటే ఆ లోపలికి వెళ్ళి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా టెంపుల్లో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకు అక్కడ అలా తిరిగేసాము. ఇంకా నీరసం వచ్చింది. ఈవినింగ్ అప్పటికప్పుడు ఏదో సింపుల్గా డెకరేషన్ అయితే చేసింది మా వదిన. ఇంకా మా అత్తయ్య గారు అయితే పిల్లలకి ఏవో జ్యూస్లు అవి చేశారు. మా వాడైతే ఇంకా దొరికింది సందు కేక్లు జ్యూస్లు అంటూ మంచిగా పట్టించాడు. నెక్స్ట్ డేకి ఫుల్ కోల్డ్, అస్సలు లెగలేదు ఎవరు కూడా. ఇంకా ఫైనల్గా ఇలా బర్త్డే అయితే చాలా సింపుల్గా అయితే జరిగింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.